आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్। ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే కరోనా కాలంలో డిఎంహెచ్ఓ కుమ్రం బాలు అందించిన సేవలు అమోఘమైనవని తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు తెలిపారు। ఈ సందర్భంగా తన నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రకటించిన అవార్డు పొందిన జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలును శాలువాతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో అన్ని రకాల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు। తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలోనే మన జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా లేవన్నారు। డిఎంహెచ్ఓగా వెనుకబడిన జిల్లాలో కష్టపడి సేవలను అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, పిహెచ్సి డాక్టర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు ప్రసాద్ గౌడ్, పిడుగు తిరుపతి, రామ్ నాయక్, కేదారి గౌడ్, రామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు సక్కు గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గౌరవ శ్రీమతి కోవలక్ష్మి గారు, అదే జిల్లా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మరి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి యొక్క జిల్లాకి మరి అత్యవసర సేవలు అందించాలంటే మాకు ఆక్సిజన్ కావాలని చెప్పినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఆక్సిజన్ కూడా దాదాపు 70 పడకలకి ఆక్సిజన్ సిలిండర్స్ని కూడా అమర్చడం జరిగింది। అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా దాదాపు 7 వెంటిలేటర్స్ దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది। అదే కాకుండా దానికి ఇన్ఛార్జిగా హర్షవర్ధన్ అనస్థిస్టిస్ట్ని కూడా నియమించడం జరిగింది। కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ సీఎం గారికి, కలెక్టర్ గారు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం। మన జిల్లాలో జరుగుతున్న విషయం కరెక్టే, ఎవరైతే కోవిడ్-19 వైరస్ సోకినటువంటి వాళ్ళ దగ్గరికి పోవడం లేదు। గతంలో చూసినాం మనం, టీబీ పేషెంట్లు ఒకవేళ మన ఊర్లలో ఉంటే 1 సంవత్సరం వరకు వారి ఇంటికి తిండికి పోయే పరిస్థితి లేకుండే, వారి ఇంటికి ఫంక్షన్ పోయే పరిస్థితి, వారిని పిలిచే పరిస్థితి లేదు। ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా దానికంటే డబుల్గా చాలా మంది భయపడుతున్న పరిస్థితి। కానీ అది సంస్కారం కాదు, తప్పకుండా మనము పేషెంట్తో కొట్లాడొద్దు, మనం కొట్లాడవలసింది ఓన్లీ వైరస్ తోటి। కాబట్టి అలాంటి అవగాహన సదస్సులు ఇప్పటికే చాలా పెట్టడం జరిగింది। వచ్చేటువంటి రోజుల్లో ఎలాంటి సంఘటనలు మా దృష్టికి వస్తే మేము కూడా స్వయంగా వెళ్ళి వారిని మరి అవగాహన కల్పించి అలాంటి చర్యలు చేపట్టకూడదని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది। ఇప్పటికే రాయి సెంటర్స్ ద్వారా గౌరవ కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు మరి రాయి సెంటర్స్ ఉన్నటువంటి అధ్యక్షతలు మాట్లాడడం జరిగింది। ఎవరికైనా కోవిడ్ సోకినా, వైరస్ సోకినా అది ఇమీడియట్గా మాకు తెలియజేయాలని, ఒకవేళ వారిని వివక్షకు గురి చేయకుండా మీరందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి వరద ముప్పుకు గురైన నేలపాక బంజారా గ్రామ ప్రజలకు మొండికుంటలోనే కేవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎంఆర్ఓ మరియు డిఎల్ఓ వారికి అన్ని ఏర్పాట్లు చేసి నా మొండికుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ ను, ఉప సర్పంచ్ ను ఎంపీటీసీ అభినందించారు। అధికారులు మరియు బాధితులు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్, ఎంపీటీసీ కమంట నరేష్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, అధికారులు ఎంఆర్ఓ రామకృష్ణ, ఈఓ ఆర్డి శ్రీనివాసరావు, కార్యదర్శి నీలిమ, ఆర్ఐ మాధవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు। వరద కారణంగా ముంపుకు గురి కావడంతో తమ పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించి కుటుంబానికి దూరంగా ఉంటున్న రైతులకు వైసీపీ నాయకుడు అల్పాహారాన్ని అందించారు। ముమ్మిడివరం మండలం లంక గ్రామాలైన లంకాఫ్, టానీ లంక, గురుజాలపు లంక,
కూనాలంక గ్రామాల్లో వరద ఉధృతంగా ప్రవహించడంతో పలువురు రైతులు తమ పశువులను తోలుకువచ్చి పల్లవారి పాలెం వారిది వద్ద ఏటుగట్టుపై ఉంచి వాటి సంరక్షణార్థం అక్కడే ఉంటున్నారు. 70 మంది వరకు ఉంటున్న రైతులకు టానిలంకకు చెందిన వైసీపీ నాయకుడు నక్క రాంబాబు ఉదయం అల్పాహారం అందజేశారు. రాంబాబు సాయానికి పలువురు అభినందించారు. ఈరోజు టానిలంక కోనాలంక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నది. బ్రిడ్జి మీద రాత్రి నుంచి వర్షంలోని దోళ్లతోటి ఇక్కడ సరైన సదుపాయాలు ప్రభుత్వం వారు సహకరించి అన్నీ కూడా చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇమ్మని అన్ని ఆర్డినెన్స్ జారీ చేశారు. అదే నిన్న సర్వే చేసి కూడా ప్రతి నష్టపరిహారాన్ని గవర్నమెంట్కి వెంటనే నివేదికను ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న కమిటీ ఏర్పాటు జరిగింది. అలాగే మన పన్నాడు వెంకట సతీష్ కుమార్ అంటే 3 నియోజకవర్గ ఎమ్మెల్యే గారు 2 సార్లు వచ్చి పరామర్శించి గ్రామస్తులందరినీ సవినీయంగా అందరినీ పలకరించుకుంటూ ఎవరికి ఏ సదుపాయాలు కావాలన్నా ఇమీడియట్గా సమకూర్చాలని వారు అధికారులు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నక్కా రాంబాబునని నేను నాకు తోచినంత సాయంతో ఒక 100 మందికి టిప్పులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారంతా కూడా స్పందించి ఎంతో నాకు సహకరించి స్పందన తెలిపారు. దీనికి నేను మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమంగా నేను భావించి ఈ గ్రామస్తులందరూ కూడా నా సోదరులు అంటాడని నేను నారాయణపేట డిస్టిక్ దామరగిద్ద మండల మొగుల్మడక గ్రామంలో శ్రావణ మాసం ముగింపు రోజు శ్రీ వీరాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి గుడి అధ్యక్షులు లింగస్వామి, ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు మరియు యువకులు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి పల్లకి సేవ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. శ్రావణ మాసంలో జరుపుకునే ఈ జాతరను ఈసారి కోవిడ్ నిబంధనల కారణంగా రథోత్సవం బదులుగా పల్లకి సేవ ఊరేగింపు చేశారు. కొలిచి మొక్కితే కోరికలు తీర్చే దేవుడిగా రంగనాయక స్వామి ప్రసిద్ధి చెందాడు. ఈ ఊరేగింపులో ఆలయ అర్చకులు పరమేశ్ స్వామి, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ జంగం పార్వతి, చంద్రశేఖర్, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కొద్ది రోజులుగా ముసుర్లు, మరోపక్క ఇళ్ల మధ్య పేరుకుపోయిన చెత్త కుప్పలతో ఐఏఎస్ సదర్న్ డివిజన్లోని సింగరేణి కాలనీ వాంబే గృహవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధుల వెంట దుర్గంధం, ఈ గృహాల రోజుల తరబడి తొలగించకపోవడం మూలంగా ఈ గృహాల మధ్యలో మురిగిన చెత్తను రోజుల తరబడి తొలగించకపోవడం మూలంగా ఆ చెత్త కుళ్లిపోయి ముక్కుపుటాలు దుర్వాసన వెదజమ్ముతోంది. మరోపక్క నల్లాలో సరఫరా అవుతున్న మంచినీటిని తాగుతూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫేస్బుక్ లైవ్ పెట్టి మాట్లాడతావా ఫేస్బుక్ లైవ్ కదా అది నీ గ్రామనే కదా అని చేయ నేను ఇది సావిత్రి ఇంటి కాడికి రా. ఆయన ఎక్కడ పోయిండు మన
కాలనీ లోపట ప్రభుత్వం చూసి చూడనట్టుంది. ఇక్కడ కోవిడ్ కరోనా వ్యాధికి ఉన్న కానీ అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతగా ఉంది, కానీ సింగరేణి కాలనీలో మాత్రం ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే అధికారి ఉన్నాడో, ప్రజాప్రతినిధి ఉన్నాడో వాళ్ళు కూడా తిరిగి చూడటం లేదు. అదేవిధంగా డ్రైనేజ్ నీళ్ళు, ఇక్కడ తాగే మంచినీళ్ళు కూడా కలుషితమై ప్రజలకు జబ్బులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇక్కడ ఉన్న చెత్తను తొలగించాలని, అదేవిధంగా డ్రైనేజ్ కూడా పారుతూ ఉంది, డ్రైనేజ్ను కూడా దాన్ని పరిశుభ్రత చేయాలని, దాన్ని రిపేరింగ్ చేసి మంచి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద కానీ గల్లీల్లో కానీ ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంది, దాన్ని సాఫ్ చేయటం లేదు, క్లీన్ చేయటం లేదు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని క్లీనింగ్ చేయాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కాలనీ వాసులకు, రాజకీయ నాయకులకు మాత్రం ఓట్లప్పుడే సింగరేణి కాలనీ కనబడుతూ ఉంటుంది, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు మంచి చెడు మాత్రం ఏం లేదు. కరోనా వచ్చిందని కరోనా లోపల ఎవరైనా పొలిటికల్ పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు తిరిగి చూడటం లేదు. అదే మా కార్పొరేటర్ ఉన్నారు, హోదులకు కార్పొరేటరే, కానీ ఇక్కడ ప్రజల ముందుకు మాత్రం రావటం లేదు, ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు చూడటం లేదు. అదేవిధంగా చెత్త చెదారం కూడా చాలా ఇదవుతుంది, దానివల్ల బాగా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే మున్సిపల్ అధికారులు కానీ, అదేవిధంగా సంబంధిత అధికారులు కానీ, వాటర్ అధికారులు కానీ దీన్ని పరిశుభ్రత చేయాలని, మంచినీళ్ళు అందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ యాగత్పుర నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కదిరి కోవిడ్ సెంటర్లో 100 మంది కోవిడ్ పాజిటివ్ ఉన్న వారికి వేడి నీరు కోసం వాటర్ డిస్పెన్సర్ ను, 100 బ్రెడ్లను జిల్లా నోడల్ ఆఫర్ కోవిడ్-19 చైతన్య కుమార్ చేతుల మీదుగా మరియు ఎంఆర్ఓ మారుతి డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ మున్వర్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ నవ్యారమణ, జయ పవన్, గణేష్, సాయిరాజు, విజయ్ వినోద్, ప్రసాద్, బాబ్జన్, అలం, బాబా, హరి తదితర ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. పెళ్లై 2 నెలలు కాకముందే నిఖిత అనే నవవధువు అత్తింటికి బలైంది. నిఖిత తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం తమ కూతురు ఆత్మహత్య కాదని అత్తింటి వారే ఉరివేసి చంపారని ఆరోపిస్తున్నారు. తమ కూతురు అప్పుడప్పుడు వాళ్ళ బావ వెంకటరమణ తనని ఇబ్బంది పెడుతున్నాడని ఫోన్లో పలుమార్లు తమ కూతురు ఫోన్లో చెప్పినట్లు వారి తల్లిదండ్రులు తెలుపుతున్నారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా తమకు న్యాయం జరగాలంటూ మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కథ చెప్పి తోలుకొని పోయి ఊరికి పోయి సోదరపల్లి ఆదివారం నాడు ఇంటికి వచ్చిర్రు. ఇంటికి తర్వాత 4 గంటలకేమో వచ్చిర్రు. మళ్ళీ మా బిడ్డ ఫోన్ చేసింది, వచ్చిన వీటి సంగతి సోమవారం నాడు కథ చెప్పించిర్రు. మళ్ళీ నిన్న యాదగిరిటకు పోయిర్రు, యాదగిరిటకు పోయి 2 గంటకాలు వచ్చిర్రు. ఈమెను ప్లాన్ చేసి మేము తోలియమంటే ప్లాన్ చేసి చంపిర్రు. ఇది నిజం అనుకోరి అర్థం అనుకోని కంపల్సరీ ప్లాన్ చేసి మా బిడ్డ మళ్ళీ 2:30 కిలో టైం దూరం అంట చూపిస్తుంది. నీకు 2:30కు ఫోన్ చేసి మా బిడ్డ ఇటు సంగతి వాళ్ళు మరి బావేడమ్మా అంటే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, బావేడా అంటే బాగా వండుకుని ఇటు సంగతి అని మా బిడ్డ మాట్లాడింది. మరి మీ పెద్దబావ మీ యానా లేదంటే రూమ్లో గుసగుస మాట్లాడుతున్నారు, ఇట్లా ఏమేమో మాట్లాడుతున్నారు ఇటు సంగతి అని మా బిడ్డ చెప్పింది. మా బిడ్డ ఊరేసుకోలేదు, ఊరేసిర్రు ఇల్లు. మరుగురు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి జల దిగ్బంధంలో చిక్కుకున్న ఐలమ్మనగర్ వాసులు కట్టవాకి గోడలు కట్టే వదిలేశారు. అద్దెకట్ట వాగులో వరదలు మొత్తం నేరెళ్ల చెరువుకి తరలించారు. ఇప్పుడు కట్టవాగు వరద నేరెళ్ల చెరువు అలుగు వరద భారీగా పొంగటంతో జలమయమైన గ్రామం ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న ప్రజలు.
అది లోడింగ్ కాలే బావా. ఒకసారి బయటికి రండి. అట్లుంది వికారాబాద్ జిల్లా తాండూరులో ఎటు చూసినా గుంతలు, రోడ్డు అస్తవ్యస్తం. రోడ్డు గుంతల వలన నిండు ప్రాణం పోయింది. ప్రాణం పోవటానికి బాధ్యులు ఎవరు? ప్రజల ప్రాణాలు ప్రభుత్వానికి, పాలకులకు పట్టలేదెందుకు? ఎందుకు ఈ దుస్థితి అని తెలంగాణ తెలుగుదేశం చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ యాదవ్, తాండూరు టీడీపీ నాయకులు అరవింద్ కుమార్ ప్రభుత్వంను స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు, గుంతలు పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలి, లేకుంటే టీడీపీ తరపున రాస్తారోకో నిరాహార దీక్ష చేస్తామని ముక్తకంఠంతో అన్నారు. ఎటు చూసినా గుంతలు పెద్ద లోయల్లాగా అయిపోయినాయి. గవర్నమెంట్ ఏం పట్టించుకోవలేదు దీని విషయంలో. మరి ఇంతమంది పబ్లిక్ ఇబ్బంది అవుతున్నది. దీని విషయంలో తక్షణమే ప్రభుత్వం పట్టించుకొని రోడ్డు మంచి గుంతలు మంచి చేయాలి, రోడ్డు చేయాలి. పబ్లిక్ అంతా ఇంత గందరగోళంగా ఉంది. అంత ఎటు పోయినా కానీ, ఎక్కడ పోయినా కానీ ఘోరంగా ఉంది పరిస్థితులు. మరి తాండూరు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఎక్కడున్నా కానీ తొందరగా ఇప్పుడు తాండూరులో ఉన్న ఎక్కడెక్కడ రోడ్లు ఖరాబ్ అయినాయో తొందరగా చేపియాలి. లేకపోతే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఖచ్చితంగా మీరు 4-5 రోజుల్లో రోడ్డు సరి చేయకపోతే మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి నేను సమాపం చెప్తున్నా. నేను తాండూరులో ఇంతగానం ఇంత ఘోరంగా పరిస్థితి ఉంది. నిన్న ఒక నిండు ప్రాణం బలైపోయింది. నిన్న దానికి ఎవరు బాధ్యులు? ఈ కొంత ఒకవేళ అదే బ్రిడ్జ్ మీరు ఎప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. అది కంప్లీట్ అయిపోతే ఇంతవరకు మీకు బాగుంటుంది తాండూరు ప్రజలకు అందరికీ. ఆ బ్రిడ్జ్ చేయకపోవడానికి కారణమే మరి దాంట్లో ఏమైనా కమిషన్ల కోసం మీరు ఆపిరా, మరి ఏం అర్థమవుతలేదు నాకైతే. మరి దయచేసి పబ్లిక్ను దృష్టిలో ఉంచుకొని తొందరగా ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకుని తాండూరు రాకపోకలు ఇప్పుడు తాండూరుకి రావడానికి చాలా ఘోరం. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।